నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా 3 దశాబ్దాలుగా ఏ పని అయితే మీరు ఆశిస్తున్నారో ఈరోజు నేను అది చేయగలుగుతున్నానంటే ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్రంలో ఒక పక్కన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఇంకో పక్కన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, వీళ్ళ ముగ్గురికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాడు నేడు ఎప్పుడు మీకు నేను అండగా ఉంటా. మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1 నిలబడాలి. కేవలం ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గం ఏదంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ చిరునామా మంగళగిరి చేయాలనేదే మీ లోకేష్ లక్ష్యమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, తల్లి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్క విషయం ఆలోచించమంటున్నా. 3 పార్టీల నాయకులు మీ ఇంటికి వచ్చారు. ఎందుకంటే అధికారులు వచ్చి కొలతలు తీసుకున్నప్పుడు కంపల్సరీ రాజకీయ నాయకులు కూడా ఉండాలని చెప్పా. ఎందుకంటే అపోహాలు వస్తాయి, ప్రజలు కంగారు పడతారు, అందరు కలిసికట్టుకు వెళ్ళండి అని చెప్పా. కనీసం ఒక కప్పు కాఫీ కానీ టీ కానీ మా నాయకులు మీ దగ్గర తీసుకోలేదు. ఒక గ్లాసు నీరు కూడా తీసుకోలేదు. అంటే ఒక పారదర్శకంగా, అవినీతి రహితంగా ఈరోజు మేము ఇక్కడ పనిచేస్తున్నాం. దయచేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని సభాముఖంగా కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్.